Hi T-Stat viewers, welcome to Marathon program. Today's subject based on Indian geography and topics drainage, lakes, ponds and reservoir. సో భారతదేశంలో ఉన్న నదుల గురించి అండ్ ఉపనదుల గురించి మరియు సరస్సుల గురించి మరియు జలాశయాల గురించి అండ్ డ్యామ్ గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం అండ్ ఎంసీక్యూ బిట్స్ సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ప్రీవియస్గా మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చెప్పడం జరిగింది కొంతవరకు సేమ్ ఇదే టాపిక్ పైన. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, డీటెయిల్స్గా నేను మ్యాప్ పాయింటింగ్తో నేను చెప్పడం జరిగింది క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో. సో అది ఒకసారి మీరు కంప్లీట్గా చూసిన తర్వాత సో గోదావరి నది పైన డీటెయిల్స్గా ఉపనదులకు సంబంధించిన పుట్టిన ప్రదేశాలు అండ్ ముఖ్యమైన పట్టణాలు కూడా చెప్పడం జరిగింది. సో అది చూసిన తర్వాత ఇక్కడ మీరు ఎంసీక్యూ బిట్స్ అనేది సాల్వ్ చేయవచ్చు. సో టుడే ఫస్ట్ క్వశ్చన్, సో అందులో కనుక చూస్తే మనం 160 క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది చాలా వరకు ఈ ఇండియన్ జోగ్రఫీ పైన. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఏ రివర్ అండ్ ఇట్స్ ట్రైబ్యూటరీ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో నది మరియు ఉపనదులు, సో గోదావరి యొక్క ఉపనది ఏంటంటే వేణుగంగా ఇచ్చారు. కావేరి నది యొక్క ఉపనది ఏమో బామాని ఇచ్చారు. నర్మదా నది యొక్క ఉపనది ఏమో అమరావతి. కృష్ణా నది యొక్క ఉపనది ఏమో భీమా. సో ఈ 4 దాంట్లో ఏ నది యొక్క ఉపనది అనేది కరెక్ట్గా లేదంటే ఆప్షన్ సి. ఎందుకంటే అమరావతి రివర్ అనేది ఒక లాంగెస్ట్ ట్రైబ్యూటరీ ఆఫ్ కావేరీ రివర్. సో ఇది నర్మదా కాదు. సో అమరావతి అనేది ఒక లాంగెస్ట్ రివర్. సో ఇది ఒక లాంగెస్ట్ ట్రైబ్యూటరీ ఆఫ్ కావేరీ రివర్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ది అమర్కంటక్ హిల్స్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్? 1 నర్మదా, 2 మహానది, 3 తాప్తి, 4 సోన్. సో అమర్కంటక్ హిల్స్ అనేది ఒక సోర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్. సో ఈ ఏదైతే అమర్కంటక్ హిల్స్ ఉందో, ఈ అమర్కంటక్ కొండలు ఏదైతే ఉన్నాయో ఈ కొండల దగ్గర ఈ 4 నదుల్లో కొన్ని నదులు ఏంటంటే అక్కడ పుట్టిన ప్రదేశం అని ఉన్నాయన్నమాట. సో ఆ 4 దాంట్లో ఏదైనా ఇచ్చారు మనకు. సో రివర్ నర్మదా ఎమర్జెస్ ఫ్రమ్ అమర్కంటక్ హిల్స్ ఆఫ్ మైఖల్ రేంజ్. సో నర్మదా ఉన్నది. దాని తర్వాత ద మైటీ నర్మదా రివర్ యాజ్ వెల్ యాజ్ సోన్గూడా. సో ద మహానది అండ్ అర్నోడ్ which is a major tributary of the Godavari all arise in the Amarkantak Plateau. So Son river is the largest southern tributary of Ganga that originate near Amarkantak in Madhya Pradesh near the source of Narmada river. So 1 correct, 2 correct, 4 correct. So option D is the right answer. అంటే అమర్కంటక్ హిల్స్ దగ్గర ఎన్ని నదులు అంటే 3 నదుల యొక్క సోర్స్ ఆఫ్ ఆరిజిన్. నెక్స్ట్ క్వశ్చన్, which one among the following lakes is situated on the west coast of India? సో పశ్చిమ తీరాన ఉన్న అంటే భారతదేశానికి పశ్చిమ తీరాన ఉన్న ఒక సరస్సు అంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. చిలికా, అస్తమూడి, పులికాట్, కొల్లేరు. సో ఈ 4 దాంట్లో ఏ సరస్సు అంటే అస్తమూడి అండి. చిలికా అంటే ఇక్కడ మనకు బార్డర్ చూస్తాం. పులికాట్ మీకు చెప్పడం జరిగింది. కొల్లేరు అంటే ఇక్కడ ఇది కూడా కాదు. సో ఈ 3 అడ్మిషన్ చేయవచ్చు. సో అస్తమూడి అనేది ఇక్కడ ఉంటుందండి. సో ఆప్షన్ బి. ఎందుకంటే అస్తమూడి లేక్ అనేది ఈ సిచ్యువేటెడ్ ఇన్ ద కొల్లాం డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. సో కేరళలో ఈ లేక్ ఈ సరస్సు కనుక ఉందని మీకు తెలుస్తుంటే ఇది వెస్టర్న్ కోస్ట్ కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లేస్ లొకేటెడ్ ఎట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ అలకనంద అండ్ భగీరథి రివర్ ఈజ్ బద్రీనాథ్, రిషికేశ్, రుద్రప్రయాగ్, దేవప్రయాగ్. అంటే భగీరథి నది మరియు అలకనంద నది ఈ 2 నది ఎప్పుడైతే ఒకే చోట కలుస్తుందో దీన్ని ఏమంటారని అడిగారు మనకు. సో ఈ ప్లేస్ని ఏమంటే దేవప్రయాగ్ అంటారండి. సో ఆప్షన్ డి. ఎందుకంటే దేవప్రయాగ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తెహ్రీ గార్వాల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరాఖండ్. ఎట్ దిస్ ప్లేస్ అలకనంద అండ్ భగీరథి రివర్ మీట్ అండ్ టేక్ ద నేమ్ గంగా. సో ఇక్కడ నుంచి ఏంటంటే గంగా అని పేరు రావడం జరుగుతుంది.
సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దామోదర్ ఈజ్ ఏ ట్రైబ్యూటరీ ఆఫ్ రివర్ గంగా, హుగ్లీ, పద్మ, సువర్ణరేఖ. సో దామోదర్ నది అనేది ఏ నది యొక్క ఉపనది? ఏ నది యొక్క ఉపనది అంటే హుగ్లీ. దామోదర్ ఈజ్ ఏ ట్రైబ్యూటరీ ఆఫ్ రివర్ అంటే హుగ్లీ. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ హ్యాస్ ద లార్జెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా? ఇదైతే మస్సార్లు బిట్ వచ్చింది, ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. సో క్యాచ్మెంట్ ఏరియా, లార్జెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా. సో నర్మదా, మహానది, గోదావరి, కృష్ణ ఈ 4 దాంట్లో ఏ నదికి ఎక్కువగా క్యాచ్మెంట్ ఏరియా ఉందంటే అది గోదావరి. సో గోదావరి రైజెస్ ఫ్రమ్ ద నాసిక్ డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్ అండి? నాసిక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇట్ హ్యాస్ ఏ లెంత్ ఆఫ్, ఈ గోదావరి నదికి ఎక్కువ పొడవు ఎంత అంటే ఇది 1465 కిలోమీటర్లు. అండ్ ఆఫ్టర్ ఇట్, దీని తర్వాత ఏంటంటే గోదావరి తర్వాత కృష్ణ అండి. ఆర్డర్లో కనుక గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గోదావరి తర్వాత కృష్ణ, దాని తర్వాత మహానది, మహానది తర్వాత నర్మదా తర్వాత కావేరి. ఇవి లార్జెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా. సో గోదావరి, కృష్ణ, మహానది, నర్మదా, కావేరి ఇవి లార్జెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా. సో మనకు ఆర్డర్లో అడిగితే ఇవి ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సరు సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా హ్యాస్ ద మోస్ట్ హైట్? సో మన భారతదేశంలోనే ఒక జలపాతం ఉందండి, అంటే అత్యధికంగా హైట్ ఉన్న జలపాతం. సో అత్యధికంగా ఎత్తు ఉన్న జలపాతం పేరు గురించి ఇచ్చారు కాబట్టి ఆ జలపాతం పేరు మనకు అడిగారు కాబట్టి అందులో ఆప్షన్ ఏమో బార్చిపాని ఫాల్స్, జాగ్ ఫాల్స్, మెన్ముటి ఫాల్స్ అండ్ కంచికల్ ఫాల్స్. సో ఇండియాలోనే ఉన్న మోస్ట్ హైట్ వాటర్ ఫాల్స్ ఏమిటంటే ఆ వాటర్ ఫాల్స్ పేరు ఏమిటంటే కంచికల్ వాటర్ ఫాల్స్. సో దీని యొక్క హైట్ ఎంత అంటే 455 మీటర్స్ ఆల్మోస్ట్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దిస్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఫ్లో బిట్వీన్ 2 మౌంటైన్ రేంజెస్? ఏదైతే 2 పర్వతాల మధ్య ఒక నది అనేది ప్రవహిస్తుందండి, ఆ నది గురించి మనకు అడిగారు. అంటే శారావతి, నర్మదా, మాహి, సబర్మతి ఈ 4 నదులలో ఏ నది అంటే నర్మదా నది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఫ్లోస్ బిట్వీన్ 2 మౌంటైన్ రేంజెస్, అరావలి అండ్ సత్పురా రేంజెస్ మధ్యలో నుంచి ఫ్లో త్రూ అయ్యేది నర్మదా నది. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? అంటే లేక్స్ అండ్ లొకేషన్, అంటే సరస్సు మరియు రాష్ట్రాలు. లోనార్ లేక్ ఏమో మధ్యప్రదేశ్, నక్కీ లేక్ ఏమో గుజరాత్, కొల్లేరు ఏమో ఆంధ్రప్రదేశ్, పులికాట్ ఏమో కేరళ. సో ఈ 4 దాంట్లో ఏ సరస్సు మనకు కరెక్ట్గా ఇచ్చారని కాబట్టి లోనార్ లేక్ అనేది ఇది మహారాష్ట్ర అండి, మహారాష్ట్ర. నక్కీ లేక్ అనేది రాజస్థాన్, పులికాట్ లేక్ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు, కొల్లేరు లేక్ అనేది ఇదొక్కటే కరెక్ట్ ఉన్నది. సో ఇదొక్కటే కరెక్ట్, మిగతా అన్ని రాంగ్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ డస్ నాట్ ఆరిజినేట్ ఇన్ ఇండియా? సట్లెజ్, రవి, చీనా, బియాస్. అంటే భారతదేశంలోనే ఈ 4 నదులు ప్రవహిస్తుంది, బట్ ఒక నది, ఈ 4 నదులలో ఒక నది అనేది పుట్టిన ప్రదేశం మన భారతదేశంలో లేదు. అంటే ఇతర దేశాలు చూస్తే మనకు టిబెట్ రీజన్ అన్నమాట. సో ఈ 4 నదులు కనుక ఒక నది చూస్తే ఆ నది పేరు ఏంటంటే సట్లెజ్ అండి. సో సట్లెజ్ ఆరిజినేట్ ఫ్రమ్ ఎక్కడ అంటే రకస్తట్ లేక్ ఇన్ టిబెట్ పార్ట్ ఆఫ్ చైనా. సో ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. సో రకస్తట్ లేక్ ఆఫ్ ఇన్ టిబెట్. అదేవిధంగా రివర్ కనుక చూస్తే ఈ రవి నది అనేది దీని యొక్క పుట్టిన ప్రదేశం ఎక్కడ అంటే మనకు ఈ విధంగా అడుగుతుంటారు కాబట్టి నేను అన్ని డీటెయిల్స్ చెప్తున్నాను. ఇది ఎక్కడ అంటే ఆరిజిన్ రవి ఈస్ బారాబంగాల్. ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్.
అండ్ చీనాబ్ మరియు బియాస్ ఎక్కడ అంటే లాహుల్ వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్ అండ్ హిమాలయ రీజియన్. సో అవుట్స్కట్ కాబట్టి, అవుట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆరిజినేట్ చూస్తే ఆప్షన్ ఏ సట్లెజ్ రివర్. రకసక్ లేక్ ఇన్ టిబెట్, రవి రివర్ ఏమో బారా బంగల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఈ రెండు కూడా హిమాచల్ ప్రదేశ్ మరియు హిమాలయాస్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్ ఏ ఏమి ఇచ్చారంటే ద రివర్స్ ఆఫ్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా డు నాట్ ఫార్మ్ డెల్టా. సో వెస్ట్ పడమర వైపు ప్రవహిస్తున్న నదులు ఏంటంటే డెల్టాస్ అనేది ఫార్మేషన్ కాదని చెప్పారు. రీజన్ ఏమిటంటే దే ఫ్లో త్రూ షార్ట్ కోర్సెస్ ఆన్ రిలేటివ్లీ హార్డర్ రాక్స్. అంటే వాళ్ళ కోర్సెస్ అండ్ షార్ట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ అవి రాక్స్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. సో దానివల్ల డెల్టాస్ అనేది ఫార్మేషన్ కాదని మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కనుక చూస్తే ఎస్, ఈ రెండు కరెక్ట్, మీకు ఆల్రెడీ చెప్పాను. కంపేర్ టు ఈస్టర్న్ కోస్ట్ ఏంటంటే ఇక్కడ చాలా లార్జ్ కోర్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాక్స్ అనేది చాలా, ఎందుకు సిల్ట్ అండ్ క్యాష్మెంట్ ఉండదంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఉండదంటే రాక్స్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది అండ్ ఇక్కడ అంటే డెల్టాస్ అనేది ఫార్మేషన్ కాదు కాబట్టి, సో కోర్సెస్ కూడా చాలా షార్ట్గా ఉంటుంది కాబట్టి దానివల్లనే వెస్ట్ కోస్ట్ రివర్స్ అనేది చాలా డెల్టాస్ అనేది ఫార్మేషన్ కాదు. సో ఎందుకంటే అందులో రిఫ్ట్ వ్యాలీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ కాబట్టి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ వాటర్ వేస్ 1. బేసిక్గా మన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు వాటర్ వేస్ గురించి ఇచ్చారు, నేషనల్ వాటర్ వేస్ గురించి ఇచ్చారు కాబట్టి. సో గ్రూప్ 2లో, గ్రూప్ 3, గ్రూప్ 4లో కాబట్టి మనకు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ ఏంటంటే వేరే విధంగా అడగవచ్చు. సో అండ్ వాటర్ వేస్ కాకుండా వేరే వేవ్స్ అని అడగచ్చు, అంటే నేషనల్ హైవే సంబంధించిన అడగచ్చు, లేకపోతే మళ్ళీ దీన్ని రిపీట్ చేయవచ్చు. సో నేషనల్ వాటర్ వే 1 కనుక చూస్తే ఇది దేని మధ్య కనెక్ట్ అవుతుందంటే, ఒకటి మనకు ఆప్షన్ ఏమి ఇచ్చారంటే అలహాబాద్ హల్దియా, ఆప్షన్ బి సాడియా ధూబ్రి, ఆప్షన్ సి కొల్లాం టు కొట్టాపురం, ఆప్షన్ డి కాకినాడ పుదుచ్చేరి. సో ఈ 4 దాంట్లో ఆప్షన్ ఏమిటంటే ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. సో నేషనల్ వాటర్ వే 1 రన్స్ ఫ్రమ్ హాల్దియా టు అలహాబాద్ across Ganges, Bhagirathi and Hooghly river system and covering area of 1620 kilometer. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. సో గంగేస్, భగీరథి, హుగ్లీ రివర్, ఈ 3 గుర్తుపెట్టుకోండి ముందు. నెక్స్ట్ క్వశ్చన్, ది స్నో కవర్డ్ గిపాన్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది ఎక్కడ ఉందంటే స్నో కవర్డ్ జిపాన్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, రివర్ గంగా ఆఫ్టర్ ఎంటరింగ్ బంగ్లాదేశ్ ఈజ్ నోన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేమ్స్. సో ఎప్పుడైతే భారతదేశం తర్వాత ఈ నది గంగా నది అనేది బంగ్లాదేశ్ దేశంలో ఎంటర్ అయితే ఈ గంగా నదిని ఏమని పిలుస్తారో బంగ్లాదేశ్లోనే ఇచ్చారు మనకు. సో లోహిత్, పద్మ, కాళీగంగా, నభగంగా. సో ఈ 4 దాంట్లో ఏమని పిలుస్తారంటే ఆప్షన్ బి పద్మ అని పిలువబడుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద రివర్ గంగా ఆఫ్టర్ ఎంటరింగ్ బంగ్లాదేశ్ ఈజ్ నోన్ బై పద్మ. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ మిస్ మ్యాచ్డ్ ఇన్ రిలేషన్ టు లొకేషన్ ఆఫ్ లేక్స్ ఇన్ ఇండియా. అంటే రాష్ట్రాలు మరియు సరస్సుల గురించి ఇచ్చారు. చిలికా లేక్ ఏమో ఒడిస్సా అండ్ కుక్రహాలి లేక్ ఏమో కర్ణాటక, ఉమియం లేక్ ఏమో అస్సాము, సోమలారి లేక్ ఏమో జమ్మూ అండ్ కాశ్మీరు. సో ఈ 4 దాంట్లో ఏదంటే ఉమియం లేక్ అనేది ఇది ఎక్కడ అంటే మేఘాలయ. సో ఆప్షన్ సి ఈజ్ ద నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. చిలికా లేక్ ఒడిస్సా ఆల్రెడీ చెప్పాను, కుక్రహాలి లేక్ ఏమో కర్ణాటక, సోమరాయి లేక్ ఏమో జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది గురుడొంగ్మార్ లేక్ నేమ్డ్ ఆఫ్టర్ గురు పద్మసంభవ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ లేక్స్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ మేఘాలయ, ఉత్తరాఖండ్, త్రిపుర, సిక్కిం. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏమిటి, హైయెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ ఇచ్చారు కాబట్టి మేఘాలయ, త్రిపుర, ఉత్తరాఖండ్ అండ్ సిక్కిం
ఇక్కడ మనకు హైయెస్ట్ కనుక జస్ట్ నేను చెప్తున్నాను, మీకు ఏం తెలియకపోయినా నేను ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఈ క్వశ్చన్ని. ఎందుకంటే హిమాలయ స్టేట్లోనే మనకు ఎక్కువ హైట్ ఉంటుంది. హిమాలయ స్టేట్స్ కనుక చూస్తే ఈ 4 దాంట్లో కంపేర్ చేస్తే ఎక్కువ హైట్ ఉన్నది ఏంటంటే సిక్కిం. సో ఆప్షన్ డి. సో గురు డోంగ్మార్ లేక్ అనేది నేమ్డ్ ఆఫ్టర్ గురు పద్మ సంభవ. ఇదొక వన్ ఆఫ్ ద హైయెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ ఇది. సో ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ సిక్కిం, ఇండియన్ స్టేట్ ఆఫ్. సో గురు డోంగ్మార్ లేక్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, గండక్ రివర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ సిస్టమ్, బ్రహ్మపుత్ర, ఇండస్, గంగా, నన్ ఆఫ్ ద అబోవ్. గండక్ రివర్ అనేది అసోసియేట్ విత్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ అని ఇచ్చారు. సో ఏ రివర్ కని చూస్తే గండక్ రివర్ అనేది ఒక రివర్ ఇన్ సెంట్రల్ నేపాల్ అండ్ నార్థన్ ఇండియా. సో ఇదేంటంటే ఇదొక లెఫ్ట్ బ్యాంక్. సో లెఫ్ట్ బ్యాంక్ ట్రైబ్యూటరీ ఆఫ్ దీని క్వశ్చన్ అడుగుతుంటారు దీనిపైన. సో లెఫ్ట్ బ్యాంక్ ట్రైబ్యూటరీ ఆఫ్ గంగేస్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రైబ్యూటరీ ఆఫ్ రివర్ అలకనంద? బీలన్ గంగా, పిండార్, మండాకిని, నందాకిని. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రైబ్యూటరీ ఆఫ్ రివర్ అలకనంద కనుక చూస్తే ఈ 4 దాంట్లో ఏదంటే సో బీలన్ గంగా ఆర్ బీలన్ ఘానా. సో బీలన్ ఘానా అనేది ఇదొక నాట్ ట్రైబ్యూటరీ ఆఫ్ అలకనంద. సో బీలన్ ఘానా రివర్ అనేది ఇదొక హిమాలయన్ రివర్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఇదొక హిమాలయన్ రివర్ అండి. అండ్ ఇండియా విచ్ ఈస్ మేజర్ ట్రైబ్యూటరీ ఆఫ్ భగీరథి రివర్. సో ఇది దేనికి సంబంధించిందంటే భగీరథి రివర్ యొక్క మెయిన్ ట్రైబ్యూటరీ ఏది బీలన్ గంగా. సో ఆప్షన్ ఏ అనేది నాట్ ట్రైబ్యూటరీ ఆఫ్ రివర్ అలకనంద అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పిండార్, మండాకిని, నందాకిని అనేది ఈ 3 అలకనంద యొక్క ట్రైబ్యూటరీస్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పార్ట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హ్యాడ్ ఎవాల్వ్డ్ ఏ లోకల్ సిస్టమ్ ఆఫ్ కెనాల్ ఇరిగేషన్ over 400 years ago. It is called Kuls, Bhauri, Jalara, Khadin. సో హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కొన్ని పార్ట్స్ కొన్ని ప్రాంతాలు ఏంటంటే ఒక లోకల్ సిస్టమ్ ఆఫ్ అనేది కెనాల్ ఇరిగేషన్ ఉందండి. అంటే కాలువల పైన డిపెండ్ అయ్యి ఇదనమాట. అయితే దాంట్లో ఏంటంటే దగ్గర 400 సంవత్సరాల నుంచి ఈ ఏదైతే ఈ లోకల్ సిస్టమ్ ఆఫ్ కెనాల్ ఇరిగేషన్ ఓవర్ 400 ఇయర్స్ ఓల్డ్ కూడా. సో దీన్ని ఏమంటారంటే కూల్స్ అంటారంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదొక ట్రెడిషనల్ ఇరిగేషన్ సిస్టమ్ అండి ఇన్ హిమాచల్ ప్రదేశ్లో. సో దే ఆర్ సర్ఫేస్ ఛానల్ డైవర్టింగ్ వాటర్ ఫ్రమ్ న్యాచురల్ ఫ్లోయింగ్ స్ట్రీమ్స్. అంటే ఖుడ్స్ అంటారు దాన్ని, స్ట్రీమ్ అంటే ఖుడ్స్ అంటారు. ఇదొక టిపికల్ కమ్యూనిటీ కూల్ సర్వీస్. ఏంటంటే 6 నుంచి 6 to 30 ఫార్మర్స్ ఇరిగేటింగ్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్ 20 hectares. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? అంటే డ్యామ్, లేక్ ఇచ్చారు అండ్ రివర్ ఇచ్చారు. అంటే నదుల పైన ఉన్న జలాశయాల గురించి ఆ సరస్సుల గురించి ఇవ్వడం జరిగింది. సో గోవింద్ సాగర్ సట్లేజ్, కొల్లేరు లేక్ ఏమో కృష్ణ, ఉఖాయి రిజర్వాయర్ ఏమో తాపి, ఉలార్ లేక్ ఏమో జీలము. సో మనకి దీంట్లో నాట్ కరెక్ట్లీ మ్యాచ్కి సంబంధించి అడిగారు కాబట్టి కొల్లేరు లేక్ ఏంటంటే కొల్లేరు లేక్ అనేది ఇదొక వన్ ఆఫ్ ద లార్జెస్ట్. సో దీనిపైన అడుగుతుంటారు కాబట్టి నేను డీటెయిల్గా చెప్తాను. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. సో కొల్లేరు లేక్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా లొకేటెడ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ కృష్ణా అండ్ గోదావరి డెల్టా. కృష్ణా అండ్ గోదావరి డెల్టాస్. సో ఆప్షన్ బి అనేది నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. గోవింద్ సాగర్ ఏమో సట్లేజ్ రివర్ పైన, ఉకాయ్ రిజర్వాయర్ ఏమో తాపి, ఉలార్ లేక్ అనేది జీలము. సో మిగతా 3 కరెక్ట్ ఉంది. సో కరెక్ట్ కానిది ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అసోసియేట్ విత్ రివర్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర అసోసియేట్ కానిది సాంగ్పో, దిహాంగ్, కోసి, లోహిత్. సో ఈ 4 దాంట్లో ఏది కాదంటే కోసి. సో కోసి ఈజ్ నాట్ అసోసియేట్ విత్ రివర్ బ్రహ్మపుత్ర. ఇట్ డ్రైన్స్ ద నార్థన్ స్లోప్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ టిబెట్ అండ్ సదర్న్ స్లోప్ ఆఫ్ ఇన్ నేపాల్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో రిమర్ సాంగ్పో, దిహాంగ్, లోహిత్ అనేది ఈ 3 బ్రహ్మపుత్ర సంబంధించిన రివర్ సంబంధించింది. సో కోసి అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, రివర్ టెల్ ఈజ్ ఎ ట్రైబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్. సో రివర్ టెల్ అనేది ఏదైతే ఉపనది ఉందో ఈ దేని యొక్క ఉపనదిని అడిగారు. సో బాగ్మతి రివరా, ఘాగ్రా, గంధక్, కామ్లా. సో దేనికి సంబంధించింది అంటే ఇది ఇంకోటి ఏంటంటే నేను ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు యాక్చువల్లీ దీంట్లో నేను. సో ద టేల్ రివర్స్ ఫ్లోస్ ఇన్ నాబ్రాంగ్పూర్, కలహండి, బలాంగీర్, సోనాపూర్ ఏంటంటే ఒడిస్సా. ఇది ఎక్కడ అంటే ఒడిస్సా స్టేట్లో ఫ్లో త్రూ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టేల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ట్రైబ్యూటరీ ఆఫ్, నేను ఇక్కడ ఇవ్వలేదు, ఆప్షన్ ఇవ్వలేదు. సో ఆప్షన్ ఏంటంటే మహానది. సో ఆప్షన్ ఈ అని పెట్టుకోండి. ఓకే, సో రివర్ టేల్ ఈజ్ ట్రైబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ అంటే మహానది. సో ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్, ది యమునా రివర్స్ ఆరిజినేట్ ఫ్రమ్ గ్లేషియర్ సతోపంత్, గంగోత్రి, యమునోత్రి, చమయందంగ్. అయితే యమునా నది పుట్టిన ప్రదేశం ఏదైతే ఉందో సో ఏ గ్లేషియర్స్ వల్ల అని ఇచ్చారు మనకు. సో ఈ 4 దాంట్లో ఎక్కడ అంటే యమునోత్రి ఈజ్ ద సోర్స్ ఆఫ్ యమునా రివర్ అండ్ ద సీట్ ఆఫ్ గాడ్డెస్ యమునా ఇన్ హిందూయిజం. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ వాటర్ ఫాల్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అండ్ రివర్ ఈజ్ నాట్ ప్రాపర్లీ మ్యాచ్డ్. అంటే జలపాతం మరియు నదులు అందులో మనకు నాట్ ప్రాపర్లీ మ్యాచ్డ్ ఇచ్చారు. సో హుండ్రు వాటర్ ఫాల్స్ అనేది స్వర్ణరేఖ, జోనా వాటర్ ఫాల్ అనేది రాహుల్ రివర్, దాసోంగ్ వాటర్ ఫాల్ ఏమో కాంచీ రివర్, లోద్ వాటర్ ఫాల్ ఏమో బారాకార్ రివర్. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే దేంట్లో సంబంధించిందంటే ఇది లోద్ ఫాల్ అనేది ఈజ్ ఎ వాటర్ ఫాల్ ఇన్ మిడ్ ఫారెస్ట్ ఇన్ లటేహార్ డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ బుర్హా రివర్. సో ఆప్షన్ డి అనేది నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో హుండ్రు, జొన్హా, దాసోంగ్ ఈ 3 వాటర్ ఫాల్స్ అనేది కరెక్ట్ అండి, బట్ లోద్ అనేది కాదు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజరప్ప ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ రివర్. దామోదర్, బిహిరా, దామోదర్ షేర్బుకి, దామోదర్ బారాకార్, దామోదర్ కొనార్. సో రాజరప్ప అనేది సిచ్యువేటెడ్ ఆన్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ రివర్ అంటే ఏ 2 నదులు కలిసిన చోటని రాజరప్ప అని అంటారు అని ఇచ్చారు మనకు. ఓకే, సో ఆ నది పేరు ఏమిటంటే రాజరప్ప ఈజ్ ఏ వాటర్ ఫాల్ అండి అండ్ ఏ పిలిగ్రిమేజ్ సెంటర్ కూడా. సో ఇది వాటర్ ఫాల్ అండ్ పిలిగ్రిమేజ్ సెంటర్ ఇన్ రామ్గర్వ. ఇది ఎక్కడ అంటే జార్ఖండ్. సో ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ దామోదర్, బెహరా రివర్స్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద పెనిన్సులార్ ఇండియా. పెనిన్సులార్ ఇండియాలో పొడవైన నది గురించి అడిగారు మనకు. సో కృష్ణ, నర్మదా, గోదావరి, మహానది. సో ఈ 4 దాంట్లో ఏ నది యొక్క లాంగెస్ట్ రివర్ ఇన్ పెనిన్సులార్ ఇండియా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, గోదావరి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ బై యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. లిస్ట్ 1 ఏమో సోర్స్ ఆఫ్ రీజన్ ఇచ్చారు అండ్ లిస్ట్ 2 ఏమో రివర్ అంటే ఒక నది మరియు నది యొక్క పుట్టిన ప్రదేశం. ఇక్కడేమో నదుల గురించి. సో బ్రహ్మగిరి హిల్స్, వెరినాగ్ స్ప్రింగ్ ఒకటి, మహాబలేశ్వరం అండ్ డి ఏమో చోటానాగపూర్ ప్లాట్యూ, కావేరి, జీలం, కృష్ణ, సుబర్ణరేఖ.
సో ఫస్ట్ కావేరీ రివర్ గురించి చెప్తాను. సో కావేరీ నది ఇది దీని ఒక ఎక్కడ అంటే దీని పుట్టిన ప్రదేశం ఎక్కడ అంటే బ్రహ్మగిరి హిల్స్. సో నదులు పుట్టిన ప్రదేశం సో బ్రహ్మగిరి హిల్స్. నెక్స్ట్ జీలం రివర్. జీలం నది యొక్క పుట్టిన ప్రదేశం ఎక్కడ అంటే వెరినాగ్ స్ప్రింగ్. అదేవిధంగా కృష్ణా రివర్ యొక్క పుట్టిన ప్రదేశం ఎక్కడ అంటే మహాబలేశ్వర్ అంటే సోర్స్ ఆఫ్ ఆరిజిన్. నెక్స్ట్ ఏమో సుబర్ణరేఖ ఎక్కడ అంటే చోటా నాగపూర్ ప్లాట్యూ. సో ఇది ఆర్డర్ కాబట్టి 1 2 3 4 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఈ 4 దాంట్లో ఆప్షన్ దాంట్లో ఒకటి ఇన్కరెక్ట్గా పేరు ఉందని ఇచ్చారు మనకు. సో డోడిటాల్ ఏమో ఉత్తరఖాసి, ఆప్షన్ బి ఏమో దేవ్రియా తాల్ ఏమో తెహరీ, ఆప్షన్ సి ఏమో బెన్నీ తాల్ ఏమో చమోలి, ఆప్షన్ డి బాసుకి తాల్ ఏమో రుద్రప్రయాగ. సో ఈ 4 దాంట్లో ఏది ఇన్కరెక్ట్ అంటే దేరియా తాల్. ఇదొక ప్రిస్టిన్ లేక్ లొకేటెడ్ నియర్ చోప్టా. సో ఆప్షన్ బి దేవ్రియా లేక్ అనేది తాల్ అనేది రాంగ్ అండి, ఇది తెహరీ కాదు. సో డోడితాల్ ఉత్తరకాశీ కరెక్టే, బెనితాల్ అనేది చామోలి, బాసుకి తాల్ అనేది రుద్రప్రయాగ్. సో మిగతా 3 కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్టర్న్ ధౌలిగంగా అంటే పూర్వీ ధౌలిగంగా ఈజ్ ట్రైబ్యూటరీ ఆఫ్ అలకనంద, కాళీ రివర్, గోమతి రివర్, శారదా రివర్. సో ఈస్టర్న్ ధౌలిగంగా అని దేని అంటారు? ఇదొక ట్రైబ్యూటరీ ఆఫ్ అంటే ఉపనది ఆఫ్ ఏ నదికి అని ఇచ్చారు మనకు. సో ఏ నదికి ఇది ఉపనది అంటే కాళీ నదికి. ఆప్షన్ బి. సో ఈస్టర్న్ ధౌలిగంగా ఆర్ పూర్వీ ధౌలిగంగా ఈజ్ ట్రైబ్యూటరీ ఆఫ్ కాళీ రివర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ బై యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. లిస్ట్ 1 ఏమో డోబ్, లిస్ట్ 2 ఏంటంటే రివర్. ఫస్ట్ నేను డోబ్ గురించి చెప్తాను. డోబ్ అంటే ఇప్పుడు ఇది ఒక కృష్ణా రివర్ ఉందండి, ఇటు ఏమో తుంగభద్ర. సో తుంగభద్ర దీని ఒక ఉపనది కృష్ణానది కదా. అయితే ఈ 2 నదుల మధ్య ఏదైతే ఉందో దీని ఏమంటే డోబ్ అంటారు. ఈ డోబ్ ఏంటంటే చాలా అంటే చాలా ఫర్టైల్ ల్యాండ్ అండి. సో ఇలా మనకు ఈ కృష్ణా తుంగభద్ర అంటే నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో కూడా, తెలంగాణ హిస్టరీలో అంటే ఈ ప్రాంతం కోసము చాలా రాజ్యాలే కూలిపోయినాయి అండ్ చాలా రాజ్యాలు ఏంటంటే దీనికోసము చాలా యుద్ధాలే జరిగినాయి ఈ ప్రాంతం కోసమే, అంటే డోబ్ కోసమే. ఎందుకంటే చాలా సారవంతమైన భూమితో పాటు పంటలు అనేది బాగా ఎక్కువగా ఇక్కడ పండుతుంది ఇలాంటి భూమిలో, ఫర్టైల్ ల్యాండ్లో. సో దీనివల్ల కొన్ని యుద్ధాలు కూడా జరిగింది కూడా. సో కృష్ణ మరియు తుంగభద్ర. సో దీని ఏమంటే డోబు. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డోబ్ గురించి కదా. సో డోబు సంబంధించిన నదుల గురించి. సో బిస్ట్ డోబ్ ఒకటి బిట్వీన్ రివర్ అండ్ చినాబ్ ఇచ్చారు. బారీ డోబ్ అనేది బిట్వీన్ రవి అండ్ బియాస్ ఇచ్చారు. ఆప్షన్ సి ఏమో రచనా డోబ్ ఏమో బిట్వీన్ బియాస్ అండ్ సట్లేజు. అండ్ చార్జ్ డోబ్ అనేది బిట్వీన్ చీనాబ్ అండ్ జీలము. సో ఇలా మనకు ఏమి ఇచ్చారంటే 4 డోబ్తో పాటు నదుల గురించి అంటారు. రెండు నదుల ఇలా మనకు జాయింట్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇది కూడా చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ కాబట్టి కొంచెం డీటెయిల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బిస్ట్ డోబ్ కదా. సో బిస్ట్ డోబ్ని ఏమంటే BIST. సో ఇలా డిఫరెంట్గా కొంచెం చూడండి. అంటే బిట్వీన్ అంటే ఆ నది పేరు బి వస్తుంది ఫస్ట్ అండ్ రవి ఇంకో రివర్ పేరేమో ఎస్ వస్తుంది. సో బిట్వీన్ బియాస్ అండ్ సట్లేజ్. నెక్స్ట్ బారీ. సో ఫస్ట్ బి వస్తుంది, దాని తర్వాత ఆర్ వస్తుంది. అంటే బిట్వీన్, నేను ట్రిక్ చెప్తున్నాను అంటే మీకు ఏం తెలియకపోయినా కూడా ఈ విధంగా మీరు ఆన్సర్ చేయవచ్చని. సో బిట్వీన్ రవి అండ్ చీనా రివర్. నెక్స్ట్ రచన డోబ్. సో రచన డోబ్ ఏంటంటే బిట్వీన్ రవి
అండ్ చీనాబ్ అంటే రా ఒకటి చనా ఒకటి అంటే CHNA. సో రవి అండ్ చీనాబ్. ఇంకోటిది చార్జ్ డోబ్ ఏంటంటే బిట్వీన్ చీనాబ్ అండ్ చా ఒకటి జే ఒకటి అంటే చీనాబ్ అండ్ జీలం. సో ఫస్ట్ దానికి ఏమో ఇది బీస్ట్ డోబ్ అని ఏమొస్తుంది ఇక్కడ ఏం చెప్పాను, ఇప్పుడు బియాస్ ఒకటి చెప్పాను, సట్టే చెప్పాను. సో 3 రావడం జరుగుతుంది. అండ్ భారీ డోబ్కి ఏమొస్తుందండి బిట్వీన్ రవి అండ్ చీనాబ్ అంటే ఏమొస్తుంది 1 రావడం జరుగుతుంది. సో 2 కదా, రవి అండ్ బియాస్ అండి, ఇది రవి అండ్ బియాస్. సో ఇది 2 రావడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ రచనా డోబ్ అనేది రవి అండ్ చీనాబ్, ఇది రవి అండ్ చీనాబ్ కాదండి, రవి అండ్ బియాస్. సో ఇదేమొస్తుందంటే రవి అండ్ బియాస్. సో రచనా డోబ్ అనేది బిట్వీన్ రవి అండ్ చీనాబ్ అంటే ఇది 1 రావడం జరుగుతుంది. అండ్ చార్జ్ డోబ్ అనేది బిట్వీన్ చీనాబ్ అండ్ జీలం. సో చీనాబ్ మరియు జీలం. సో ఇవి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, అండ్ ఎక్కువగా దీనిపైన అడుగుతుంటారు. ఓకే, సో చెప్పాను కదా డోబ్ వల్ల రీజన్ ఏమిటి, ఎందుకు డోబ్ అని క్వశ్చన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కృష్ణా తుంగభద్ర మీరు కనుక తెలంగాణ హిస్టరీ కనుక చదివి ఉంటే ఈజీగా ఎస్పెషల్లీ విజయనగర సామ్రాజ్యం, విజయనగర్ కింగ్డమ్, అప్పుడు మీకు చాలా వరకు ఈ కృష్ణా తుంగభద్ర ఏదైతే డోబ్ సంబంధించింది చాలా వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల యుద్ధాలు కూడా జరిగినాయి కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి, భావాని, హేమావతి, కాబేని ఆర్ ట్రైబ్యూటరీస్ ఆఫ్ మహానది, గోదావరి, కావేరి, కృష్ణ. సో అమరావతి మరియు భావాని మరియు హేమావతి మరియు కాబేని అనేది ఏ నది యొక్క ఉపనదులని అడిగారు మనకు క్వశ్చన్. సో ఏ నది యొక్క ఉపనదులు అంటే ఈ 4 కావేరి. సో కావేరి రివర్ గుర్తుపెట్టుకోండి, అమరావతి, భావాని, హేమావతి, కాబేని ఆర్ ట్రైబ్యూటరీస్ ఆఫ్ కావేరి రివర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, గోవింద బల్లభ సాగర్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఏదైతే ఈ రిజర్వాయర్ ఉన్నదో ఈ రిజర్వాయర్ అనేది ఎక్కడ ఉన్నది, ప్రీవియస్ క్లాస్లో మనం నది గురించి తెలుసుకున్నాము. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే ఏ రాష్ట్రంలో ఉన్నది అంటే ఏ స్టేట్లో ఉన్నది. గోవింద బల్లభ్ సాగర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిస్సా. సో ఈ 4 దాంట్లో ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ రివర్ ఫ్లో ఇన్ రిఫ్ట్ వ్యాలీ. సో రిఫ్ట్ వ్యాలీ అని చెప్పాను కదా, సో అవి ఏంటంటే వెస్టర్న్ ఫ్లో రివర్ అండి, వెస్టర్న్ ఫ్లో రివర్స్. అందులో కనుక చూస్తే మీకు ఆల్రెడీ చెప్పాను అరావళి మరియు సాత్పురా రేంజెస్ మధ్యలో ఉన్న రివర్ ఏంటంటే నర్మదా రివర్ అని కూడా చెప్పాను, నర్మదా రివర్. అయితే ఈ అమర్కంట ప్లాట్కి సంబంధించిన 3 నదులు అనేది దీని ఒక పుట్టిన ప్రదేశం అని కూడా చెప్పడం జరిగింది మీకు. సో అందులో చూస్తే ఒకటి ఈ సాత్పురా మరియు అరవల్ ఏదైతే ఉన్నదో ఒకటి నర్మదా, ఒకటి రిఫ్ట్ వ్యాలీ సంబంధించింది. మీకు రిఫ్ట్ వ్యాలీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్లో ఇన్ రిఫ్ట్ వ్యాలీ అంటే ఒకటి నర్మదా, నెక్స్ట్ తప్తి. ఈ 2 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ తరచుగా అడిగే క్వశ్చన్ కూడా. సో అందులో మీరు ఈ 4 దాంట్లో ఏ ఆప్షన్ ఉందంటే ఆప్షన్ డి. సో మీకు డిఫరెన్స్ చెప్పడం జరిగింది. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ మరియు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ సంబంధించింది. ఎందుకు డెల్టాస్ ఎక్కువగా ఉంటుంది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని, ఇక్కడ ఎందుకు నో డెల్టాస్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు రిఫ్ట్ వ్యాలీ ఇటు సైడ్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఎందుకు ఉండదని కూడా చెప్పడం జరిగింది. అండ్ హార్డ్ రాక్ సంబంధించి చెప్పాను మీకు, అండ్ సిల్ట్ గురించి కూడా చెప్పాను మీకు. సో ఇలా ప్రతి డిఫరెన్స్ చెప్పాను కాబట్టి మీకు క్వశ్చన్స్ అనేది డ్రైనేజ్ గురించి కనుక అదే రివర్స్ సిస్టమ్ కనుక దానిపైన కనుక వస్తే క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ అనేది ఖచ్చితంగా చేస్తారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ద తాప్తి రివర్ ఈజ్ ఎ రివర్ ఇన్ సెంట్రల్ ఇండియా బిట్వీన్ గోదావరి అండ్ నర్మదా రివర్. సో
ఇక్కడ ఈ తాప్తి రివర్ అనేది రివర్ దేని మధ్య అంటే గోదావరి, ఇక్కడేమో గోదావరి, ఇక్కడేమో నర్మదా రివర్. సో మధ్యలో నుంచి ఉంటుందండి ఇది. ఏ రివరు? తాప్తి రివర్. సో బిట్వీన్ నర్మదా అండ్ గోదావరి. సో అది కూడా సెంట్రల్ ఇండియాలో ఉన్న రివర్ ఏంటంటే తాప్తి రివర్. ఇట్ ఫ్లోస్ ఇన్ రిఫ్ట్ వ్యాలీ. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? వాటర్ ఫాల్స్, రివర్స్. సో మనకు వాటర్ ఫాల్స్ అడగడం జరిగింది అండ్ దాంతోపాటు రివర్. సో వాటర్ ఫాల్స్ అంటే జలపాతం అండి తెలుగులో, ఇక్కడేమో నదులు. సో మనం అడిగింది ఏంటంటే కరెక్ట్. సో స్టేట్మెంట్ 1, కపిల్ ధారా ఫాల్స్ ఏమో గోదావరి. సెకండ్ వన్, జాగ్ ఫాల్స్ ఏమో శారావతి. థర్డ్ వన్, శివ సముద్రం ఏమో ఫాల్స్ ఏమో కావేరి. సో అడిగింది సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి అంటే ఫస్ట్ అండ్ సెకండ్, ఆప్షన్ బి సెకండ్ అండ్ థర్డ్, ఆప్షన్ సి ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్, ఆప్షన్ డి ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్. సో మనం అడిగింది ఏమిటి? కరెక్ట్లీ కదా మ్యాచ్డ్ అనేది. సో వాటర్ ఫాల్స్ అడిగారు కాబట్టి సో ఈ మూడు దాంట్లో మనకు కరెక్ట్లీగా మ్యాచ్ కనుక చూస్తే ఒకటి కపిల్ ధారా ఫాల్స్ అనేది ఆర్. సో కపిల్ ధారా ఫాల్స్ ఆర్ ఆన్ రివర్ నర్మదా. సో కపిల్ ధారా ఫాల్స్ని మనం ఈజీగా ఎలిమినేషన్ చేస్తే 1ని కనుక ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాగ్ ఫాల్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఫాల్, ఇది జలపాతం, ఇది శారావతి నది పైన ఉన్నది. అండ్ ఇంకోటేమో శివ సముద్రం ఫాల్ అనేది కావేరి. ఇంకోటి కపిల్ ధారా ఫాల్స్ అనేది ఆర్ అన్న రివర్ నర్మదా. సో కపిల్ ధారా ఏమో నర్మదా రివర్, శివ సముద్రం ఏమో కావేరి, జాగ్ ఫాల్ అనేది శారావతి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రివర్స్ కిషన్ గంగా ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్, తెలంగాణ, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. సో అడిగిన క్వశ్చన్ ఏమిటంటే రివర్ కిషన్ గంగా గురించి అడిగారు కాబట్టి ఏ రాష్ట్రంలో ఉన్నదని అడిగారు. సో రివర్ కిషన్ గంగా అనేది ఇది ఎక్కడ ఉందంటే రివర్ కిషన్ గంగా ఈజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు ఏంటంటే డ్రైనేజ్ సంబంధించిన రివర్ సంబంధించి లేక్ సంబంధించి క్వశ్చన్ సాల్వ్ చేసాం కదా. కొంతవరకు చెప్తాను ఎందుకంటే డ్రైనేజ్లో కొన్ని టైప్స్ ఆఫ్ ఉంటుందండి. సో రివర్ సంబంధించింది. సో క్వశ్చన్స్ కూడా ఇంకో విధంగా రావచ్చు. సో కొంచెం క్రాస్ కోర్స్ లాగా ఒక టాపిక్ లాగా మీకు రివిజన్ లాగా అయిపోతుంది. సో కొంచెం చెప్పడం జరుగుతుంది క్లాస్లో. సో ఫస్ట్ ఏంటంటే రివర్లో ఏంటంటే ఒకటి సీక్వెంట్, ఇంకోటి ఏంటంటే ఇన్సీక్వెంట్. సీక్వెంట్లో ఏంటంటే కాన్సిక్వెంట్ ఒకటి అండ్ కాన్సిక్వెంట్ ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే సబ్సీక్వెంట్ ఒకటి అండ్ ఇంకోటి ఏమిటంటే ఆబ్సీక్వెంట్ ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే రీసీక్వెంట్. సో ఇవి సీక్వెంట్లో టైపు. సో ఇన్సీక్వెంట్ చూద్దాం. ఇన్సీక్వెంట్లో ఏంటంటే ఒకటి యాంటీసిడెంట్, ఇంకోటి ఏంటంటే సూపర్ ఇంపోజ్డ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇన్ ఏ రీజన్ డిటర్మైన్డ్ అండ్ కంట్రోల్ బై 2 మెయిన్ ఫ్యాక్టర్. అందులో ఒకటి ఈ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేసి దేని గురించి డ్రైనేజ్ సంబంధించింది కదా. సో డ్రైనేజ్లో ఏంటంటే ఒకటి నేచర్ ఆఫ్ ఇనిషియల్ సర్ఫేస్ అండ్ ల్యాండ్ ఇనిషియల్ సర్ఫేస్ అండ్ స్లోప్ ఒకటి. ఇంకోటి ఏంటంటే జియోలాజికల్ స్ట్రక్చర్ సంబంధించింది, అంటే ఫోల్డ్స్, ఫాల్ట్, జాయింట్ సంబంధించింది. అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ స్ట్రీమ్ కనుక చూస్తే అంటే డ్రైనేజ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ స్లోప్ అండ్ రీజనల్ సర్ఫేస్ ఆర్ జియోలాజికల్ సర్ఫేస్. సో అందులో రివర్, సీక్వెంట్,
ఇన్సీక్వెంట్. అయితే దీంట్లో ఏంటంటే సీక్వెంట్లో కనుక చూస్తే కాన్సీక్వెంట్లో ఏంటంటే ఇది ఒకటి దిస్ ఆర్ ద ఫస్ట్ టు ఆరిజినేట్ ఇన్ ఏ పర్టికులర్ రీజన్. సో ఇక్కడ స్లోప్స్ అనేది చాలా ప్రైమరీగా డిటర్మైన్ అవుతుందండి. అండ్ ఇక్కడ రివర్స్ ఆల్సో నౌన్ యాజ్ డిప్ స్ట్రీమ్ అంటారు దీన్ని. సో డిప్ స్ట్రీమ్స్. సో ఎగ్జాంపుల్ కనుక చూస్తే కాన్సీక్వెంట్ కనుక చూస్తే ఒకటి కృష్ణ, ఇంకోటిది కావేరి. సో ఇవి రివర్స్ రిలేటెడ్ టు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్ట్రీమ్స్ ఆఫ్ కోస్టల్ ఇండియా ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్సీక్వెంట్, ఎందుకంటే మాస్టర్స్ కాన్సీక్వెంట్ అండి ఇవి. సో ఇవి రిలేటెడ్ టు కాన్సీక్వెంట్ టైప్ ఆఫ్ రివర్స్. అదేవిధంగా సబ్సీక్వెంట్ కనుక చూస్తే ద స్ట్రీమ్స్ ఆరిజినేట్ ఆఫ్టర్ ద మాస్టర్ స్ట్రీమ్, దే ఆర్ జనరల్లీ ట్రాన్స్వర్స్ టు ద మాస్టర్ స్ట్రీమ్, అంటే దగ్గరగా 90 degrees అండ్ దేర్ ఫ్లో ఈస్ లార్జ్లీ డిటర్మైన్డ్ బై జియోలాజికల్ స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ ఏంటంటే రివర్ పేరు చెప్తున్నాను నేను. సోన్ రివర్ ఒకటి ఫర్ రివర్ గంగా అండ్ రివర్ అసాన్ ఫర్ యమునా. సోన్ మరియు అసాన్ రివర్, ఈ రెండు రివర్ రిలేటెడ్ టు సబ్సీక్వెంట్. నెక్స్ట్ ఆబ్సీక్వెంట్. సో ఆబ్సీక్వెంట్ కనుక చూస్తే దీని ఒక ఇదేంటంటే దీస్ ఆల్సో ఫాలో ద స్లోప్ ఆఫ్ ద సర్ఫేస్ బట్ మూవ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ బిఫోర్ మీటింగ్ ద మాస్టర్ స్ట్రీమ్. ఎగ్జాంపుల్ సంకోసి రివర్ విచ్ ఫ్లో అపోజిట్ టు మాస్టర్ కాన్సీక్వెంట్ గంగా బిఫోర్ మీటింగ్. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే రీసీక్వెంట్. సో రీసీక్వెంట్ కనుక చూస్తే దిస్ ఫాలో ద స్లోప్ అండ్ మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ బిఫోర్ మీటింగ్ ద మాస్టర్ స్ట్రీమ్. దీస్ ఆర్ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్. ఎగ్జాంపుల్ గోమటి రివర్. ఇవి సీక్వెంట్ టైప్ ఆఫ్. ఒకవేళ ఇన్సీక్వెంట్ కనుక చూస్తే ఇన్సీక్వెంట్ ఆర్ దీని ఏమంటే కాన్సీక్వెంట్ స్ట్రీమ్ అని కూడా అంటారు. సో ఇన్సీక్వెంట్ ఆర్ కాన్సీక్వెంట్ స్ట్రీమ్స్. So are those not adjusted very well to the geological structure and not follow the present day natural slopes. So అందులో కనుక చూస్తే antecedent కనుక చూస్తే these are the those that have originated prior to the upliftment of land and they make their way up by vertically eroding the uplifted surfaces. So example ఏంటంటే Indus rivers and Sutlej అండ్ కోసీ రివర్స్. సో ఇవి antecedent. సూపర్ ఇంపోజ్డ్ ఏమిటంటే దిస్ ఎగ్జిబిట్ డిస్కార్డెన్స్ టు ద అండర్లయింగ్ రాక్ స్ట్రక్చర్ యాజ్ ద కవర్ ఆఫ్ రాక్స్ ఆన్ విచ్ దే ఆరిజినేటెడ్ హ్యాస్ బీన్ లాస్ట్ టు ఎరోజన్. అంటే ద ఓల్డ్ రాక్ స్ట్రక్చర్ మే బీ డీప్లీ buried under a set of sediment. A rivers that start from that sediment surface after eroding reaches the underlying layer of the rock and find itself out of adjustment with ancient rock surface. Example ఏమిటంటే దామోదర్ రివర్ అండ్ సోన్ రివర్, సుబర్ణ రేఖ. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి స్ట్రీమ్ సంబంధించింది. సో ఒకటేంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవి డైరెక్ట్గా బిట్లు అడిగే అవకాశం ఉంటుంది అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ కూడా. సో అందులో ఫస్ట్ చూస్తే ఏంటంటే ఒకటి రివర్లో కాన్సీక్వెంట్ ఒకటి సీక్వెంట్లో ఏంటంటే ఒకటి కాన్సీక్వెంట్ ఒకటి, ఒబ్సీక్వెంట్ ఒకటి, సబ్సీక్వెంట్ ఒకటి అండ్ రీసీక్వెంట్ ఒకటి. సో రీసీక్వెంట్లో కనుక రివర్ చూస్తే గోమతి రివర్ ఎగ్జాంపుల్, సబ్సీక్వెంట్లో కనుక చూస్తే సోన్ మరియు అసాన్ రివర్స్ ఎగ్జాంపుల్, అండ్ కాన్సీక్వెంట్లో కనుక చూస్తే డీప్ స్ట్రీమ్ మీకు ఆల్రెడీ చెప్పాను మాస్టర్ స్ట్రీమ్ సంబంధించింది. సో అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే కృష్ణ మరియు కావేరి అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్సీక్వెంట్, అండ్ ఓబ్సీక్వెంట్ అనేది సంకోసి రివర్. అదేవిధంగా ఇన్సీక్వెంట్ ఆర్ దీని ఏమిటంటే కాన్సీక్వెంట్ స్ట్రీమ్స్ అంటారండి. సో అందులో సూపర్ ఇంపోజ్డ్ ఏమిటంటే దామోదర్ రివర్ ఒకటి అండ్ సోన్ రివర్ ఒకటి అండ్ సుబర్ణరేఖ రివర్ అనేది. సో ఇవి సూపర్ ఇంపోజ్ సంబంధించింది. అండ్ యాంటిసిడెంట్స్ కనుక చూస్తే ఇండస్ మరియు సట్లెజ్ మరియు కోసి. సో దీస్ ఆర్ ద స్ట్రీమ్స్. అందులో 2 టైప్స్. ఇవి అయితే చాలాసార్లు బిట్స్ వస్తుంటుంది అండ్ మీరు నేర్చుకోవాల్సిందే అండ్ గుర్తుపెట్టుకోవాలి చాలా వరకు, అందుకే ఇంత డీటెయిల్గా చెప్పాను. సో ఇంతవరకు మనం డ్రైనేజ్ సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది ఈ క్లాస్లో. సో ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రతి టాపిక్ పైన సబ్ టాపిక్తో సహా మనం ఎంసీక్యూ బిట్స్ సాల్వ్ చేస్తున్నాము. అది కూడా ప్రీవియస్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అంటే యూపీఎస్సీ, ఎస్ఎస్సి అండ్ ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్ కూడా. సో ఇలా
ప్రీవియస్గా ఒక టాపిక్ పైన వచ్చిన క్వశ్చన్స్ అవి మనం సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇవి కూడా మనకు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా కూడా వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో ఇవి మీరు కనుక మీరు ఫాలో అయితే, ఒకవేళ కనుక మీరు ప్రీవియస్ క్లాస్ వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు షేర్ చేయండి. అండ్ ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము మా నుంచి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.